ఎడమ చేతి వైపు దయచేసి వాళ్ళకి సీట్లు కేటాయించాల్సిందిగా. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారిగా జిల్లాలో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం పట్టణంలో స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దిగువ స్థాయి కార్యకర్తలకు మాట్లాడే అవకాశం కల్పిస్తూ ఒక నిర్మాణాత్మక సలహాలు సూచనలు ఇవ్వవలసిందిగా మంత్రి కోరారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ కార్యకర్తలు మాట్లాడుతూ సమావేశాలకు కార్యకర్తలందరికీ పిలుస్తూ రిజిస్టర్ మెయింటైన్ చేయాలని, మంత్రి నుండి ఎమ్మెల్యే సర్పంచ్ కార్యకర్తల వరకు సమన్వయంతో పనిచేసేలా చూడాలని నాయకులను కోరారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలు తప్పుదోవ పట్టకుండా చూడాలని, తప్పు చేసే వారిని శిక్షించాలని కోరారు. जोहार एनटीआर, जोहार एनटीआर, जोहार एनटीआर, जोहार ఎర్రన్న, जोहार ఎర్రన్న. నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం. కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు ప్రభుత్వ విప్ కూన రవికుమార్, ఎంపీ రామ్మోహన్ నాయుడు, జెడ్పీ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి, పార్టీ జిల్లా అధ్యక్షుడు చౌదరి బాబ్జీ, ఎమ్మెల్యేలు గుండా లక్ష్మీదేవి, బగ్గు లక్ష్మణరావు, బెందాలం ప్రకాష్, శత్రుచర్ల విజయరామరాజు, నిమ్మక జయకృష్ణ, గొర్లె హరిబాబు, పివి రమణ మరియు జిల్లాలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. శాసనసభలో ఆయనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకోవడం, మన జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాం. తీసుకెళ్తామని చెప్పిన పీసీసీ ఎర్రన్నాయుడు గారి తనయులు, శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు, మాజీ మంత్రివర్యులు, గౌరవనీయులు, నీతికి నిదర్శనం పాతపట్నం నియోజకవర్గ తిప్పిన సంగతి మీకు అందరికీ తెలుసు. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీకి దిశ నిర్దేశకులు తెలుగుదేశం పార్టీ మరొకసారి నమస్కారం చేస్తూ ఈరోజు 2004 మీదకే ప్రభుత్వాన్ని నడపాలని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఎప్పుడు మీద ఉన్న వాళ్ళందరం ఎప్పుడు మాట్లాడతాం. ఈసారి కింద ఉన్న వాళ్ళ యొక్క సూచనలు సలహాలు తీసుకొని గ్రామీణ స్థాయిలో ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి, మీ యొక్క సలహాలు కూడా తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా నాకు వచ్చినటువంటి ఆలోచన మీ దృష్టిలో పెడుతున్నాను. అయితే కాంట్రవర్సీ అనే పదం ఈ సమావేశంలో రాకూడదు. మీ ఊర్లో మీ వ్యక్తికి ఇంకొక వ్యక్తికి ఏదైనా ఇబ్బంది ఉన్నా, మన నాయకుల్లో ఒకరికి చిన్న చిన్న భేదాభిప్రాయాలున్నా మా దగ్గరికి వచ్చి మీరు చెప్పండి. అవి సమస్యలన్నీ ప్రభుత్వ పరంగా అమలు చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి 4 ప్రాంతాల నుంచి కొంతమంది మాట్లాడితే సలహాలు వస్తాయి. కాబట్టి ముందు కార్యకర్తల నాయకుల నుంచి మాట్లాడండి. కాంట్రవర్సీ పదం అనేది ఎక్కడ రావద్దని మళ్ళీ చెప్తున్నాను. మీకు అలాంటివి ఏవైనా ఉంటే నాతో చెప్పండి, మీ ఎమ్మెల్యేతో చెప్పండి, జిల్లా పరిషత్ చైర్మన్తో చెప్పండి, మేము కూర్చొని సరిచేస్తాం. అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. నేను ఇచ్చాపురం మండలం జడ్పీటీసీనండి. నా పేరు అంబటి లింగరాజరెడ్డి. అయితే గత 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు నాది ఈదుపురం గ్రామం అండి. కాంగ్రెస్ పార్టీలో నరేంద్ర యాదవ్ డిసిసి ప్రెసిడెంట్. అక్కడ ఈదుపురం నుండే మేము ఇప్పుడు
ఇప్పటి వరకు ఫైట్ చేస్తూ ఆయన బ్రదర్ పై కూడా నేను జెడ్పీటీసీగా గెలుపొందాను. మా ఎమ్మెల్యే గారి నుండి కూడా మాకు ఫుల్ సపోర్ట్ కావాలండి. ఎందుకంటే మరి అక్కడ పార్టీ లీడ్ చేయాలని అంటే మరి జిల్లా నాయకుల దృష్టిలో కూడా పెట్టాము. మరి సంబంధిత గ్రామాల నుండి కూడా ఎవరైతే రికమెండ్ చేస్తే అదే పేరుని అక్కడ ప్రపోజ్ చేయగలిగే అనుకుంటున్నాను. ఎవరు వచ్చారో లేదని చెప్పి మనం రిజిస్టర్ మెయింటైన్ చేసేవాళ్ళం అండి. మరి ఇప్పుడు ఈ సమావేశం జరిగింది మొట్టమొదటి సమావేశం. అలాంటి రిజిస్టర్ లేదు, ఎవరు వచ్చాడో చూసే పరిస్థితి లేదు, లేదో చూసే పరిస్థితి లేదు. కాబట్టి ఈ సంస్కృతి కాంగ్రెస్ సంస్కృతి కాదండి, మన సంప్రదాయమైనటువంటి తెలుగుదేశం సంస్కృతి కాదండి. కాబట్టి ఎక్కడిండైనా దయచేసి ఏ కార్యకర్త వచ్చాడో లేదో అనేటువంటి ఆహ్వానితులు వచ్చారా లేదా ఈ విషయాన్ని కూడా రిజిస్టర్ మెయింటైన్ చేయించవలసిందిగా నేను జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు అండి. మరి ఈసారి వచ్చాను, మరి మనం చూసే పరిస్థితి లేకపోతే ఎవరు చూడలేదు, నేనే రాను. మనసులో కూడా దయించి నా మనమే అందుకే చెప్పొచ్చో లేదో తెలియదు, కానీ నా మనం మొదటే అంటే తప్పుంటే మొదట దిద్దుకుంటేనే పరిష్కారం ఉంటుంది. ఎందుకంటే 2 సార్లు 3 సార్లు చేస్తే తప్పు కంటిన్యూ అవుతుంది కాబట్టి చెప్పడానికి సాహసించాను. నేను ఒకటే మీ అందరికీ తెలియజేస్తున్నాను, ఈ రోజు అధికారంలోకి తెలుగుదేశం పార్టీ వచ్చిందంటే దానికి ప్రధానమైనటువంటి కారణం కార్యకర్తలే. రేపు ప్రభుత్వం కూడా కార్యకర్తల యొక్క అభిప్రాయం మేరకే, కార్యకర్తల యొక్క ఆలోచన మేరకే నడుచుకుంటుంది. అలాగని చెప్పి ఎక్కడ కూడా అవినీతికి తావివ్వకుండా చట్టానికి లోబడి వీలైనంత వరకు పేదవాడికి న్యాయం చేయడానికి మనందరం కూడా కృషి చేయాలి. ఎందుకంటే గత 10 సంవత్సరాల పరిపాలన గురించి రాష్ట్రం, గ్రామం, దేశంలో ఎక్కడికి వెళ్ళినా సరే అవినీతి అనే పదం ప్రతి వారు కూడా వాడుతున్నారు. అంటే ప్రభుత్వాన్ని అంతా భ్రష్టు పట్టించారు. మనం మళ్ళీ తప్పు చేయకుండా డెమోక్రటిక్ గా ప్రజాస్వామ్యబద్ధంగా మనం పరిపాలన అందించి కార్యకర్తలు బలోపేతమని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అలాగని ప్రభుత్వం వచ్చిందని చెప్పి దోపిడీ చేయమని బలోపేతం కాదు. మీకు ఏ రకంగా డెమోక్రటిక్ గా ఏ రకంగా ప్రభుత్వం నుంచి మీకు సహాయం అందించాలి, ఏ రకంగా మీరు బలోపేతం అవ్వాలి, మీ ద్వారా ప్రజానీకానికి ఏ రకంగా సేవలు అందించాలని అన్ని రకాల ఆలోచన మేమందరం కూడా మా వల్ల తెలిసి తెలియకుండా, ఎందుకంటే ఈ రోజు అధికారం వచ్చిందంటే చూసాం 3 మాసాలు అయింది. ప్రతిరోజు 20 గంటలు పనిచేస్తున్నా సరే సమయం మనకు దొరకడం లేదు. మనకు అభివృద్ధి చేసిన వాళ్ళు వచ్చారు, మనకు కష్టపడిన వాళ్ళు వచ్చారు, మనకు ఓటానికి గురి చేసినటువంటి వ్యక్తులు కూడా మన దగ్గరికి వస్తున్నారు. అయితే ఇది డెమోక్రసీ, ప్రజాస్వామ్యం, ఎవరైనా రావచ్చు. అయినా సరే మాకు తెలియకుండా ఏవైనా సరే చిన్న పొరపాట్లు చేసినా సరే నేరుగా ఇటువంటి సమావేశాల్లో కాకుండా మా దగ్గరికి వచ్చి చెప్పండి. మేము ప్రెస్టేజ్కి వెళ్ళిపోం, మీ మంత్రులు అని చెప్పి విరవేగిపోవడం. మీరుంటే మేమున్నాం, మేముంటే మీరున్నారు, మనందరం ఉంటే పార్టీ ఉంది కాబట్టి మనందరం అదే విధంగా వెళ్దాం. ప్రెస్టేజ్ పడకుండా ఈ జిల్లాని భ్రష్టు పట్టించారు గత 10 సంవత్సరాలు. ఆ భ్రష్టు పట్టినటువంటి ఈ జిల్లాని అన్ని విధాలు కూడా అభివృద్ధి చేయడానికి తప్పనిసరిగా కృషి చేద్దాం. మాకు ఇంకొక ఆలోచన లేదు. భగవంతుడు అనుకోకుండా మనకి ఈ అవకాశం ఇచ్చాడు. ఎంతో మంది ఉంటే మా అందరికీ ఈరోజు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా అవకాశం ఇచ్చారు కాబట్టి ప్రతి నిమిషం ఉపయోగించుకొని, అందులో మన జిల్లా మీద చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ ప్రేమ ఉంది. ఎందుకంటే వెనకబడినటువంటి జిల్లా, పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో కూడా చాలా వెనకబడి ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారాన్ని కూడా తీసుకొని అందరం కలిసికట్టుగా ఈ జిల్లాని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాం. ఎప్పటికప్పుడు మీరు సలహాలు ఇవ్వండి. మేము చేసినటువంటి తప్పులు కూడా ఎప్పటికప్పుడు మీరు మా దృష్టిలో పెడితే భవిష్యత్తులో తప్పులు చేయకుండా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్దామని మీ అందరికీ తెలియజేస్తూ, మరి కొంతమందికి అవకాశం రాలేదని ఏమి ఇబ్బంది పడకండి. భవిష్యత్తులో మధ్యాహ్నం భోజనాలు పెట్టి ఒక రోజంతా చర్చిద్దాం. మీకు ఓపిక ఉందంటే మాకు ఓపిక ఉంది. గతంలో ఏంటంటే అరగంట అయ్యేసరికి కొంతమంది వెళ్ళిపోయేవాళ్ళు. ఈసారి అలగలేకుండా ఒక సమావేశం అంటే ఒక పూట అంటే ఒక పూట పెట్టుకున్నాం, ఒక రోజు అంటే ఒక రోజు పెట్టుకుని అన్ని విషయాలు చర్చిద్దామని మీ అందరికీ తెలియజేస్తూ మీరందరూ సహకరించాలని చెప్పి కోరుతూ అధ్యక్షుల వారికి నడిపించమని చెప్పి కోరుతున్నాను.